Hello aspirants, welcome to Epitome IAS. This is Mansoor. So recently మనం స్టార్ట్ చేసిన ప్లేసెస్ ఇన్ న్యూస్ సిరీస్లో భాగంగా ఇవాళ మనం నెక్స్ట్ క్లాస్లో ప్లేసెస్ ఇన్ ఇండియా గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ క్లాస్ ఎండింగ్లో నేను చెప్పినట్టుగా ఈ ప్లేసెస్ ఇన్ ఇండియాలో మనం ముఖ్యంగా నేషనల్ పార్క్స్ గురించి చూడటం జరుగుతుంది. అండ్ అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి చూడటం జరుగుతుంది. దాంతోపాటు టైగర్ రిజర్వ్స్ గురించి కూడా మనం చూడటం జరుగుతుంది. దాంతోపాటు ఇంకేమైనా ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయా అంటే కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయా అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్లో కనుక చూస్తే, సో ఇఫ్ యూ గో ఫస్ట్ మనం బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో చూడాలి. ఓకే, ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి కనుక ఇక్కడ చూస్తే జాగ్రత్తగా గమనించండి. రైట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి ఈ పిక్చర్లో డిఫరెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా యొక్క మ్యాపింగ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ మనం సౌత్ ఇండియా నుంచి కనుక చూస్తే ఈ తమిళనాడులో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇటువైపు కేరళలో కనుక గమనిస్తే వీ విల్ బి హ్యావింగ్ అగస్త్యమల బయోస్పియర్ రిజర్వ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక బార్డర్లో వీఆర్ హ్యావింగ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో అండ్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ మధ్యప్రదేశ్ వీఆర్ హ్యావింగ్ పచ్ మర్హి బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఆ తర్వాత ఇటువైపు ఛత్తీస్గఢ్లో కనుక చూస్తే అర్చనా కుమార్ అమర్కంతక్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ గో టు మధ్యప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్ పైకి కనుక వెళ్తే వీల్ బి హ్యావింగ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఇటువైపు ఒడిశాలో కనుక చూస్తే సిమ్లీపాల్. అండ్ వెస్ట్ బెంగాల్లో వీఆర్ హ్యావింగ్ సుందర్బన్స్. అండ్ దాంతోపాటు ఇంకా నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతే కనుక అస్సాంలో వీఆర్ హ్యావింగ్ మానస్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ మేఘాలయాలో నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్. అరుణాచల్ ప్రదేశ్లో వీఆర్ హ్యావింగ్ దిహాంగ్ అండ్ దిబంగ్ నేషనల్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఇక్కడ అస్సాంలో మనకి ఈ నార్త్ వెస్ట్లో దిబ్రూ సైకోవా అని చెప్పి ఒక ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూస్తే ఉత్తరాఖండ్లో వీఆర్ హ్యావింగ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. అండ్ హిమాచల్ ప్రదేశ్లో మనకి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా ఇన్ గుజరాత్ వీఆర్ హ్యావింగ్ రన్ ఆఫ్ కచ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్. అండ్ ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ there is a probability of asking a particular biosphere reserve to map with its origin state. Point అర్థమవుతుందా? సో try to remember these biosphere reserves in state wide గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఈ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ టైగర్ రిజర్వ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మనకి 2023లో 2 టైగర్ రిజర్వ్స్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 53 ఉండేవి, ఇప్పుడు 55 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 54th టైగర్ రిజర్వ్, దిస్ రిజర్వ్ ఈజ్ known as వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఈ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఈ రిజర్వ్ మనకి ఇక్కడ మధ్యప్రదేశ్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకో 55th టైగర్ రిజర్వ్ ఈజ్ ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్. ఇట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. పాయింట్ అర్థమవుతుందా? మనకి రాజస్థాన్లో ఒకటి 55th టైగర్ రిజర్వ్ కొత్తగా వచ్చింది. అండ్ దాంతోపాటు 54th టైగర్ రిజర్వ్ ఇట్ వాజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇవి రెండు కూడా రీసెంట్ ఇయర్స్లో యాడ్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఇంకా మిగిలిన టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి మ్యాప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ సీ హియర్ నేను ఇక్కడ పిక్చర్ పెట్టాను. ఒకవేళ ఈ పిక్చర్ కనుక మీకు క్లారిటీ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పాజ్ చేసి కొద్దిగా జూమ్ ఇన్ చేసి ఒకసారి మ్యాపింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. కరెంట్ అఫైర్స్లో ఏవైతే టైగర్ రిజర్వ్స్ లాస్ట్ ఇయర్లో ఉన్నాయో అవి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూడటం జరుగుతుంది. బట్ స్టిల్ వీ షుడ్ బీ ఏబుల్ టు రిమెంబర్ దట్ ఇఫ్ యూ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అండ్ ఇక్కడ మనకి తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక most probably manaki there are some tiger reserves which were commonly seen in Tamil Nadu border as well as in Kerala border. So
మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ విచ్ ఆర్ దోస్ టైగర్ రిజర్వ్స్ దట్ ఆర్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ తమిళనాడు, ఎక్స్క్లూజివ్లీ ఇన్ కేరళ, ఎక్స్క్లూజివ్లీ ఇన్ కర్ణాటక, అండ్ వాట్ ఆర్ those tiger reserves that were commonly sharing the boundary between these three states. ఇది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎప్పుడు గుర్తుంటుందంటే వయా మ్యాప్ కనుక చూస్తే మనకి గుర్తుంటుంది. ఓకే, సో ట్రై టు గూగుల్ని ఉపయోగించి ట్రై టు డౌన్లోడ్ దిస్ పిక్చర్ అండ్ జూమ్ ఇన్ చేసి చూడటానికి ట్రై చేయండి, ఒకవేళ ఈ పిక్చర్ కనుక మీకు క్లారిటీగా లేకపోతే. రైట్, నా పాయింట్ అర్థమైందా? ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మనకి బందీపూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ షేరింగ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, సారీ ఇది మనకి తమిళనాడులో కనిపిస్తుంది. దాంతోపాటు మధుమలై నేషనల్ పార్క్ అండ్ అన్నామలై నేషనల్ పార్క్ కూడా మనకి తమిళనాడులో కనిపిస్తుంది. అండ్ కింద మనకి కలక్కాడ్ నేషనల్ పార్క్ కూడా మనకి తమిళనాడులో కనిపిస్తుంది. ఫిసి పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ కేరళ, అండ్ పెరంబికులం నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ కేరళ, అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇట్ వాస్ షేరింగ్ బౌండరీ బిట్వీన్ ద టూ స్టేట్స్ కర్ణాటక అండ్ కేరళ. అండ్ అలాగే మనకి ఇక్కడ భద్రా నేషనల్ పార్క్, సారీ భద్రా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, దిస్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ కర్ణాటక. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, మనకి కన్హా నేషనల్ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంటుంది, అండ్ దిస్ కన్హా టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో షేరింగ్ బౌండరీ. అండ్ దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఈజ్ కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్న మనకి ఈ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ కిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్. అండ్ పెంచ్ నేషనల్ పార్క్ మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, అండ్ దట్స్ ఇట్. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఇది మనకి ఎక్స్క్లూజివ్గా ఎక్కడ దొరుకుతుందండి? ఎక్స్క్లూజివ్గా ఇది మనకి మహారాష్ట్రలో దొరుకుతుంది. ఓకే, రైట్. అండ్ ఇక్కడ పాపులేషన్ కనుక చూస్తే మనకి టోటల్గా 2967 పాపులేషన్ ఉందని చెప్పి వీడు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే నేషనల్ పార్క్స్ గురించి మనం కొద్దిగా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఈ నేషనల్ పార్క్స్ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ పిక్చర్లో నేను ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు పాజ్ చేసి జూమ్ చేసుకొని ఒకసారి చూడండి. సో నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. జస్ట్ మనకి ఏం కావాలంటే కరెంట్ అఫైర్స్లో ఏవైతే నేషనల్ పార్క్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. బట్ ఓవర్ వ్యూ కనుక ఇక్కడ చూస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, మనకి ఫస్ట్ మనం తెలంగాణతో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ సీ ఇన్ తెలంగాణ మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? ఇన్ తెలంగాణ వీఆర్ హ్యావింగ్ 3 నేషనల్ పార్క్స్. ఏంటవి? కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది, అండ్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది, అండ్ మృగావని నేషనల్ పార్క్ అనేది మనకి తెలంగాణలో కనిపిస్తాయి. అండ్ ఇఫ్ యూ సీ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్లో మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్ అనేవి మనకి కనిపిస్తాయి. అండ్ కొద్దిగా తమిళనాడుకి వెళ్ళి చూస్తే కనుక గిండి నేషనల్ పార్క్, మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as అన్నమలై నేషనల్ పార్క్ కనిపిస్తుంది. అండ్ 4th వన్ ఈజ్ మధుమలై నేషనల్ పార్క్, అండ్ 5th వన్ ఈజ్ ముకుర్తి నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో కనిపిస్తాయి. అండ్ ఒడిశాలో చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 నేషనల్ పార్క్స్. ఏంటవి? బీతర్ కన్నిక అండ్ సిమ్లీపాల్. ఇవి 2 మాత్రమే మనకి ఒడిశాలో కనిపిస్తాయి. అండ్ ఇఫ్ యూ సీ మనకు తెలంగాణకి నైబరింగ్ స్టేట్ అయిన ఆంధ్ర చూసాం మనం. అండ్ అలాగే తెలంగాణకి నైబరింగ్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్ కనుక గమనిస్తే, ఇన్ ఛత్తీస్గఢ్ వీఆర్ హ్యావింగ్ 3 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఒకటి ఇంద్రావతి నేషనల్ పార్క్, ఇంకోటి కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇంకోటి 3rd వన్ ఈజ్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. దాన్నే మనం సంజయ్ నేషనల్ పార్క్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆంధ్ర అయిపోయింది, దెన్ ఛత్తీస్గఢ్ అయిపోయింది. ఇఫ్ యూ కమ్ టు మహారాష్ట్రలో మనకున్న నేషనల్ పార్క్స్ కనుక గమనిస్తే ఇంపార్టెంట్గా వీఆర్ హ్యావింగ్ 6 నేషనల్ పార్క్స్. ఒకటి చందోలి నేషనల్ పార్క్, ఇంకోటి గుగామల్ నేషనల్ పార్క్, 3rd వన్ ఈస్ నవేగావ్ నేషనల్ పార్క్, 4th పెంచ్ నేషనల్ పార్క్, 5th సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, అండ్ 6th తడోబా నేషనల్ పార్క్. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ కమ్ టు కర్ణాటక ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ కర్ణాటక వీఆర్ హ్యావింగ్ 5 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఏంటవి? అన్షి, బందీపూర్, బన్నర్ఘట్ట, కుద్రేముఖ్ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్.
Okay, so these are the different national parks that are having in the adjacent states of Telangana. Okay, so ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బట్టి పట్టద్దు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, తెలంగాణలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్, మనకు ఉన్నవి 3 మాత్రమే. ఓకే, రైట్. తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్లో మనం చూడాల్సింది ఏంటంటే అంటే వీ షుడ్ బి సీయింగ్ రామ్సార్ సైట్స్. ఈ రామ్సార్ సైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ రామ్సార్ సైట్స్, మనకి 2024 స్టార్టింగ్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 75 రామ్సార్ సైట్స్. బట్ ఇన్ 2024 ఫిబ్రవరి తర్వాత ఏమైందంటే మనకి 5 ఎక్స్ట్రా రామ్సార్ సైట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ సీ వాట్ ఆర్ దోస్ 5 ఎక్స్ట్రా రామ్సార్ సైట్స్, ఇక్కడ మనకి కరైవేటి బర్డ్ శాంచురీ తమిళనాడులో యాడ్ చేయడం జరిగింది. అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు. థర్డ్ వన్ మగాది కేరే కన్జర్వేషన్ రిజర్వ్, అగైన్ ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. అండ్ అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. అండ్ అఘనాశిని ఎస్చురీ, ఇది కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ రీసెంట్గా 2024 ఫెబ్లో యాడ్ చేయబడిన రామ్సార్ సైట్స్ని కనుక మనం గమనిస్తే, అవుట్ ఆఫ్ 5 రామ్సార్ సైట్స్ 2 ఆర్ ఫ్రమ్ తమిళనాడు అండ్ 3 ఆర్ ఫ్రమ్ కర్ణాటక. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ కూడా మనకి ఈ సైట్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్లోనే మనకి కనిపిస్తాయి. అండ్ ట్రై టు రిమెంబర్ దీస్ 5 రామ్సార్ సైట్స్. దేర్ ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. రామ్సార్ సైట్స్ మీద అడిగే ప్రాబబిలిటీ ఖచ్చితంగా 100% ఉంటుంది. ఓకే, సో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయో టోటల్ మనకి 80 రామ్సార్ సైట్స్, 75 కాదు 80 రామ్సార్ సైట్స్. ఈ ఎడిషన్ మొత్తం కూడా ఎప్పుడు చేశారు, మనకి ఫిబ్రవరి 2024లో ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దీస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే నేషనల్ పార్క్స్ కానీ రిజర్వ్స్ కానీ ఆర్ఎల్స్ మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. ఇవి కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వీ షుడ్ బి టాకింగ్ అబౌట్ భీతర్కనికా నేషనల్ పార్క్ గురించి చూడాల్సి వస్తుంది. సో ఎందుకు భీతర్కనికా నేషనల్ పార్క్ అనేది ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, బికాస్ కంటెక్స్ట్ కనుక చూస్తే మనకి మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, migratory birds have embarked on their annual journey from the Himalayan region to the wetland spots in Bhitarkanika National Park. అంటే ఏం చెప్తున్నారంటే ఈ మైగ్రేషన్ అయ్యే ప్రాసెస్లో హిమాలయాస్ నుంచి ఇక్కడికి మనకి బర్డ్స్ అనేవి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి రావటం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఇది పాయింట్, అందుకని చెప్పి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఉండటం జరిగింది. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ బి నోయింగ్ దట్ భీతర్కనికా నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ మ్యాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి భీతర్కనికా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఇన్ ఒరిస్సాలో మనకి భీతర్కనికా నేషనల్ పార్క్ ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు ఇఫ్ యూ సి కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి భీతర్కనికా నేషనల్ పార్క్ గురించి. ఇక్కడ కనుక చూస్తే ఇట్ ఈస్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఈకో సిస్టమ్ ఆఫ్టర్ సుందర్బన్స్. అంటే ఏంటి, సో ఎప్పుడైతే మనం సుందర్బన్స్ అంటున్నామో వీ షుడ్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్ దిస్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ కోస్టల్ ఏరియా. బికాస్ మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి సుందర్బన్స్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఇదేం చెప్తున్నాడు, సుందర్బన్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయని చెప్పి చెప్తున్నాడు. సో కాబట్టి మ్యాంగ్రూవ్స్ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇవి కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి ఒడిశా కనుక చూస్తే, సో మనకి భీతర్కనికా నేషనల్ పార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఈ జోన్లో కనిపిస్తుంది. ఓకే, and as I said you, this Bhitarkanika National Park is India's second largest mangrove ecosystem after Sundarbans. This is very important point to be remembered. Tarvata national park is essentially a network of creek and canals that are inundated with waters from rivers Brahmini, Baitarini, Dharma and Patashala, forming a unique ecosystem. So ikkada veedu em cheptunna ante this national park is having బ్రాహ్మణి, బైతర్ని, ధర్మ అండ్ పాఠశాల రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్స్ యొక్క కన్ఫ్లూయెన్స్లో మనకి ఈ భీతర్కనికా నేషనల్ పార్క్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి, భీతర్కనికా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. అండ్ దిస్ విల్ బీ ఇన్ కోస్టల్ రీజియన్.
ఎందుకు? బికాస్ వీఆర్ సేయింగ్ దట్ భీతర్కనికా ఈజ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అని చెప్తున్నాం. మరి ఫస్ట్ ఎకోసిస్టమ్ ఏంటి? సుందర్బన్స్. ఓకే, తర్వాత సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ మనకి ఈ భీతర్కనికా వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకి సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ ఏవైతే ఉంటాయో, ఈ సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ డెసిగ్నేటెడ్ యాజ్ రామ్సార్ సైట్ ఇన్ 2002. సో ఇందాక మనం రామ్సార్ సైట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ భీతర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద రామ్సార్ సైట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో తర్వాత నేషనల్ పార్క్ మనం చూడాల్సింది ఏంటంటే, వీ షుడ్ బి సీయింగ్ అబౌట్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, ఈ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మనకి జగదల్పూర్లో ఉంటుంది. ఇట్ ఈస్ నియర్ జగదల్పూర్. జగదల్పూర్ అంటున్నామంటే ఎక్కడ, ఏ స్టేట్లో ఉంటుంది? ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది మనకి ఎందుకు న్యూస్లో ఉందంటే, బికాస్ ఇక్కడ మనకి బర్డ్ వాచర్స్ ఏవైతే ఉన్నాయో, దే రికార్డెడ్ 200 బర్డ్ స్పీసీస్ ఇన్ ఛత్తీస్గఢ్స్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చెప్పి కరెంట్ అఫైర్స్లో ఉండటం జరిగింది. ఓకే, సో దాంతోపాటు తీరత్గర్ వాటర్ ఫాల్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటది? తీరత్గర్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. దాంతోపాటు మనకి ఇక్కడ ఈ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో మనకి కుటుంబ సాగర్, కైలాష్ అండ్ డంతక్ అనేవి మనకి స్టాలక్టైట్స్ అండ్ స్టాలగ్మైట్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి? ఇక్కడ ఈ కుటుంబ సాగర్ కానీ, ఆరెల్స్ కైలాష్ కానీ, ఆరెల్స్ డండక్ కానీ, ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ కేవ్స్. సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైమ్ స్టోన్ కేవ్స్, వీ షుడ్ బి రిమెంబరింగ్ దట్ మనకి లైమ్ స్టోన్ కేవ్స్లో 2 types ఆఫ్ ఫార్మేషన్స్ మనకు కనిపిస్తాయి. ఏంటది? స్టాలక్టైట్స్ అండ్ స్టాలగ్మైట్స్ కనిపిస్తాయి. స్టాలక్టైట్స్ అండ్ స్టాలగ్మైట్స్ అంటే ఏంటి? సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ పిక్చర్లో ఒక కేవ్లో కనుక మనకి లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ జరిగేటప్పుడు, ఈ లైమ్ స్టోన్కి సంబంధించిన కేవ్లో మనకి పైనుంచి కొన్ని నీడిల్స్ లాగా కనిపిస్తుంటాయి, మూవీస్లో చూసుంటారు. అండ్ కింద నుంచి కూడా కొన్ని పైకి కొన్ని నీడిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ పైన నుంచి ఎలివేటెడ్గా ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏవైతే ఎలివేటెడ్గా కిందకి ఉంటున్నాయో, వీ కాల్ దెమ్ యాజ్ స్టాలక్టైట్స్. అండ్ కింద నుంచి పైకి సూదుల్లాగా ఏవైతే ఉన్నాయో, వీ కాల్ దెమ్ యాజ్ స్టాలగ్మైట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఏంటది? సో పైనుంచి ఏవైతే వేలాడుతున్నాయో వాటిని స్టాలగ్మైట్స్ అంటారని, కింద నుంచి ఏవైతే ఎలివేటెడ్గా ఉన్నాయో వాటిని స్టాలక్టైట్స్ అంటారని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఫామ్లో అడిగాడు. సో వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్. ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్స్ 2 కూడా తప్పు స్టేట్మెంట్స్. సో వీ షుడ్ బి నోయింగ్ దట్ సో వాట్ ఈస్ స్టాలక్టైట్ అండ్ వాట్ ఈస్ స్టాలగ్మైట్. అండ్ ఇవన్నీ కూడా ఈ ఫార్మేషన్ ఎందుకు జరుగుతుందంటే మనం జియోమార్ఫాలజీలో చదువుకుంటాం. బికాస్ ఈ ఫార్మేషన్ మొత్తం కూడా ఈ లైమ్ స్టోన్ పైనుంచి కిందకి డ్రాప్స్గా పడుతున్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా సాలిడిఫై అయిపోయి మనకి ఇలా ఈ స్ట్రక్చర్స్ అనేవి కేవ్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన నేషనల్ పార్క్ ఈజ్ కూనో నేషనల్ పార్క్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ విచ్ వాజ్ ఇన్ న్యూస్. సో ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఆఫ్రికన్ చీతాస్ టు బి ఫెడ్ త్రూ ట్రెడిషనల్ బోమా టెక్నిక్ ఇన్ కూనో నేషనల్ పార్క్. మన వాళ్ళు తీసుకొచ్చారు కదా చీతాస్ని. సో ఆ చీతాస్ని వీళ్ళు ట్రెడిషనల్ బోమా మెథడ్లో, టెక్నిక్లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది నేషనల్ పార్క్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. సో ఇక్కడ కూనో నేషనల్ పార్క్ గురించి కనుక చూస్తే, ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 748.76 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నాడు. ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు రిమెంబర్ దట్ ఈ కూనో నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. నో నీడ్ టు రిమెంబర్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, అదంతా అవసరం లేదు. ఓకే, బట్ చూడాల్సిందేంటి, ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ డిస్ట్రిక్ట్. అండ్ ఇఫ్ యూ సీ మనకి ఈ కూనో నేషనల్ పార్క్లో, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కూనో నేషనల్ పార్క్, మనకి కూనో నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ కూనో నేషనల్ పార్క్లో మనకి ఈ కూనో రివర్ ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ బీ ఫ్లోయింగ్ త్రూ అవుట్ ద నేషనల్ పార్క్. అండ్ దిస్ కూనో రివర్ ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ చంబల్ రివర్. చంబల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ, వేర్ చంబల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి కూనో నేషనల్ పార్క్లో? కూనో రివర్ ఫ్లో అవుతుంది. దిస్ కూనో రివర్ ఈజ్ tributary of Chambal river, and Chambal river is itself a tributary of Yamuna river. అది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఇట్ ఈస్ నోన్ ఫర్ లెపార్డ్, జాకెల్ అండ్ చింకారా. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మనకి ఇక్కడ
కనపడటం జరుగుతుందన్నమాట. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ షార్ట్ లిస్టెడ్ పాల్పూర్ కూనో నేషనల్ పార్క్ యాజ్ హ్యాబిటాట్స్ ఫర్ చీతా అండ్ ఏషియాటిక్ లయన్స్. సో జనరల్గా ఈ స్టేట్మెంట్స్ అడిగేటప్పుడు ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పాడు. అంటే ఏంటి, దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ షార్ట్ లిస్టింగ్ దిస్ పర్టికులర్ నేషనల్ పార్క్ టు సర్టిఫై దట్ దిస్ పార్క్ ఈస్ సూటబుల్ ఫర్ చీతాస్ అండ్ ఏషియాటిక్ లయన్స్ అంటున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు వాడు స్టేట్మెంట్స్లో ఆ ఇన్స్టిట్యూషన్స్ని మార్చి ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ అని ఆర్ ఎల్స్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టేసి ఆ ఇన్స్టిట్యూషన్ గురించి వాడు మాట్లాడటం జరుగుతుంది. బట్ వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఇక్కడ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇవి రెండు మాత్రమే దే హ్యావ్ షార్ట్ లిస్టెడ్ దీస్ పర్టికులర్ కూనో నేషనల్ పార్క్ యాజ్ హ్యాబిటెట్ ఫర్ చీతాస్ అండ్ ఏషియాటిక్ లయన్స్. తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ టు బి రిమెంబర్డ్ ఈస్ ఒరాంగ్ నేషనల్ పార్క్. సో ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంటుందండి? ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేది మనకి అస్సాంలో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే ఒక నేషనల్ పార్క్ కరెంట్ అఫైర్స్లో ఉందని చెప్పి దాని యొక్క ప్యారలల్ స్టేట్ చెప్తున్నామో ఆరిజిన్ స్టేట్, వీ షుడ్ బి ఏబుల్ టు రీకలెక్ట్ వాట్ ఆర్ ద అదర్ నేషనల్ పార్క్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్టేట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ మనకి అస్సాంలో ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉందని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అస్సాంలో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో కూడా ఒకసారి ఈ వీడియో పాస్ చేసి రివైజ్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఇఫ్ యు సీ ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ని మనం ఏమని పిలుస్తామంటే రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అండ్ ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ మనకి బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నార్త్ బ్యాంక్లో కనిపిస్తుంది. అంటే నార్త్ సైడ్లో మనకి ఈ నేషనల్ పార్క్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ నేషనల్ పార్క్, ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ 1985 బట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్ ఇన్ 1999. సో ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ కంటే నేషనల్ పార్క్ కంటే ముందు ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ తర్వాత దీని స్టేటస్ అప్గ్రేడ్ చేసి ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ 1999. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద 49th టైగర్ రిజర్వ్. చూడండి, ద సేమ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వన్స్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ ఆ తర్వాత ఇట్ వాజ్ ఏ టైగర్ రిజర్వ్. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్గా ఇది టైగర్ రిజర్వ్గా 49th టైగర్ రిజర్వ్గా మనకి ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే 2016లో తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ యాజ్ మినీ కాజీరంగా నేషనల్ పార్క్. ఎందుకు? బికాస్ దిస్ టూ కాజీరంగా నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఈ ల్యాండ్స్కేప్ ఆల్మోస్ట్ రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి వీఆర్ కాలింగ్ దిస్ ఒరాంగ్ నేషనల్ పార్క్ యాజ్ కాజీరంగా మినీ కాజీరంగా నేషనల్ పార్క్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇండియాలో ఇక్కడ అస్సాం మ్యాప్ కనుక చూస్తే అండ్ మనకి ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందా మనం చెప్పుకున్నాం నార్థన్ బ్యాంక్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర దగ్గర కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్ అండ్ దిస్ ఈజ్ నార్థన్ బ్యాంక్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ అండ్ ఇక్కడ మనకి ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేది కనిపిస్తుంది. ఇఫ్ యూ సీ దిస్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఇన్ వెస్టర్న్ సైడ్ వీఆర్ హ్యావింగ్ ధన్సిరి రివర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఒరాంగ్ నేషనల్ పార్క్. మొత్తం ఎక్స్టెంట్ కాదు, కొంత ఎక్స్టెంట్ ఫ్లో అవుతుంది. ఇఫ్ యూ సీ ఇన్ నార్థన్ ఏరియాస్ వీఆర్ హ్యావింగ్ పంచ్నోయ్ river which is flowing through this Orang National Park. Okay. దాని తర్వాత అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ సౌత్ ఇండియా. దీని గురించి కూడా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యు సీ దిస్ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ, దిస్ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కన్నూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఇది కేరళలో ఉంటుంది. ఓకే, and as I told you, majority or most of the wildlife sanctuaries or national parks which were in South India, they belongs to Western Ghats. ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ మనకి అరాలం నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీ పక్కన కనుక మనం చూస్తే విల్ బీ హ్యావింగ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ అండ్ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి మొత్తం కూడా పక్కన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీలో విల్ బి ఫైండింగ్ ఎలిఫెంట్స్, వైల్డ్ బోర్, లెపార్డ్స్, మంగూస్, నీలగిరి లంగూర్, హనుమాన్ లంగూర్, మలబార్ జైంట్ స్క్విరల్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ దట్ వర్ హ్యాబిటేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇఫ్ యు సీ ఇక్కడ మనం అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ
దిస్ వాస్ ద ఎంటైర్ పిక్చర్, ఎంటైర్ బ్లూ ప్రింట్ ఆఫ్ దిస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ ఇక్కడ మనం చూస్తే పైన మనకి అరాలం సెక్షన్ అని చెప్పి ఒక డిఫరెంట్ సెక్షన్ కనిపిస్తుంది. అండ్ కింద విల్ బి హ్యావింగ్ దిస్ వన్ మోర్ సెషన్ ఇన్ వెస్ట్లో కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి ఇంకొక సెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీని మొత్తం కూడా 3 పార్ట్స్లో వీళ్ళు డివైడ్ చేసి పెట్టడం జరిగింది. అండ్ మధ్యలో ఉన్న గ్రీన్ పాత్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇన్హాబిటెడ్ ఏరియా, అంటే హ్యాబిటేషన్కి పనికిరాని ఏరియా అనమాట. అక్కడ మనం హ్యాబిటేషన్కి ఉండదు. ఓకే, రైట్. ఆ తర్వాత ఇఫ్ యు సీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ శాంచురీ ఈస్ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మనకి ఇది ఎక్కడ కనిపిస్తుందండి? కేరళలో కనిపిస్తుంది. అండ్ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ లాంచ్డ్ వనీకరణ్, ఆర్ఎల్స్ దీన్ని వాణీకరణ అని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ వనీకరణ అని చెప్పి కూడా పిలుస్తారు. సో వనీకరణ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అఫారెస్టేషన్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని ఈ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ శాంచురీ ఇన్ 1973లో దీన్ని శాంచురీ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ కేరళ. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఇందా మనం బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అందులో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఇట్ ఈస్ పార్ట్. అండ్ ఇఫ్ యూ సీ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీకి కనుక బౌండరీస్ చూసుకుంటే విల్ బీ హ్యావింగ్ అ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ బందీపూర్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక. అండ్ సౌత్ వెస్ట్లో మనకి మధుమలై నేషనల్ పార్క్ అనేది కనిపిస్తుంది. ఈ మధుమలై నేషనల్ పార్క్ మనకి తమిళనాడులో ఉంటుంది. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో దీనికి మనకి బార్డర్స్లో ఏం కనిపిస్తుంది? ఒకటి అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద బార్డర్, బట్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ దిస్ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ దానిపైన మనకి బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా దీని పక్కనే ఉంటుంది. అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ బందీపూర్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ దాంతోపాటు మధుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మనకి పక్కనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, దాంతోపాటు రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇఫ్ యూ సీ దిస్ అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దిస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ శాంచురీ వి కాల్ ఇట్ యాజ్ అన్ గ్రీన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంచురీ ఈజ్ నోన్ యాజ్ గ్రీన్ ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్ అంటే మనం అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి మ్యాప్ ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ దిస్ అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందమ్మా? ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఈజ్ పెరియార్ టైగర్ రిజర్వ్. ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది మనకి కేరళలో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కంటెక్స్ట్ ఏంటంటే అథారిటీస్ ఆఫ్ కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్సైడ్ ద పెరియార్ టైగర్ రిజర్వ్. అంటే ఏంటి? కాశ్మీరీ ఫ్లై క్యాచర్ అనే బర్డ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మనకి పెరియార్ టైగర్ రిజర్వ్లో స్పాట్ చేశారనమాట. సో కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్లో ఉండటం జరిగింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ అడ్మినిస్ట్రేటివ్లీ పెరియార్ టైగర్ రిజర్వ్ ఫాల్స్ ఇన్ ఇడుక్కి డిస్టిక్, కొట్టాయంలో ఇట్ కమ్స్ అండర్ దిస్ ఇడుక్కి అండ్ కొట్టాయం. అండ్ ఇవన్నీ కూడా మనకి కేరళలో కనిపిస్తాయి అనమాట. శాంచురీ వాస్ బాట్ అండర్ ద ప్రాజెక్ట్ టైగర్ ఇన్ 1978. సో పెరియార్ టైగర్ రిజర్వ్ కంటే ముందు ఇట్ వాస్ ఎ శాంచురీ. దాని తర్వాత అప్గ్రేడ్ చేసి ప్రాజెక్ట్ టైగర్లో ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో? 1978. అండ్ దిస్ వాస్ ద 10th టైగర్ రిజర్వ్ విచ్ వాస్ యాడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ యు సీ దిస్, ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వెస్టర్న్ ఘాట్స్ అండర్ యునెస్కో. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. ఈ టైగర్ రిజర్వ్ కనుక మనం చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేరళ స్టేట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇది బార్డర్లో ఉంటుందన్నమాట. తమిళనాడుకి బార్డర్లో మనకి వీ కెన్ ఫైండ్. ఓకే, then Srivilliputur Meghamalai Tiger Reserve, this is also one of the important tiger reserve in South India, and this tiger reserve is in manaki Western Ghats lo kanipistundi. More probably it is in Tamil Nadu. Okay, and Tamil Nadu lo unna
టైగర్ రిజర్వ్స్లో ఈ టైగర్ రిజర్వ్ అనేది 5th టైగర్ రిజర్వ్. తమిళనాడులో మనకి టైగర్ రిజర్వ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ దిస్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో ద 51st టైగర్ రిజర్వ్. అంటే రీసెంట్గానే ఇది యాడ్ చేయడం జరిగింది. యాజ్ ఎ టోల్డ్ యూ ఎర్లియర్ మనకి టైగర్ రిజర్వ్స్ మొత్తం 55 ఉన్నాయి. ఈ 54th అండ్ 55th టైగర్ రిజర్వ్ అనేది మనకి ఫిబ్రవరి కాదు, రీసెంట్గా మనకి 2023లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద 51st టైగర్ రిజర్వ్. అండ్ దాని తర్వాత ఇఫ్ యూ సీ హియర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ డెబ్రీగర్. దిస్ డెబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇట్ ఈస్ ఇన్ ఒడిషాలో మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఎందుకు ఈ డెబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కరెంట్ అఫైర్స్లో ఉందంటే బికాస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ సెటిల్మెంట్స్. అంటే ఏంటి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా ఇట్ డిక్లేర్ దట్ ఈ డెబ్రీగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకి హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి ఏం లేవు. ఇట్ వాస్ టోటల్లీ ఐసోలేటెడ్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ డెబ్రీగర్ నేషనల్ ఆర్ ఎల్స్ శాంచురీ, ఈ శాంచురీ మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఒడిశా. వెస్టర్న్ ఒడిశాలో మనకి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నెస్టెడ్ బిట్వీన్ హిరాకుడ్ డ్యామ్ అండ్ రిజర్వాయర్. సో హిరాకుడ్ డ్యామ్ రిజర్వాయర్ దగ్గర మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. దెన్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఈస్ బర్బరా ఫారెస్ట్. అండ్ ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఓపెన్ బర్బరా ఫారెస్ట్ ఇన్ ఒడిశా ఫర్ పబ్లిక్ టు బూస్ట్ ఎకో టూరిజం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దాంతోపాటు బర్బరా ఫారెస్ట్ ఈస్ లొకేటెడ్ నియర్ చిల్కా లేక్ ఇన్ కోస్టల్ ఒడిశా టచింగ్ ద 3 districts. ఏంటవి, కోర్ధా, నయాగర్ అండ్ గంజాం. ఈ 3 districtsని టచ్ చేస్తూ మనకి ఈ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. చిల్కా లేక్ దగ్గర ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. రైట్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టు బి రిమెంబర్డ్ ఈస్ సట్లెజ్ రివర్. సో కాంటెక్స్ట్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే బికాస్ రీసెంట్గా మనకి సట్లెజ్ రివర్లో మోడరేట్ ఫ్లడ్స్ అనేవి రావటం జరిగింది. సో ఆ ఫ్లడ్స్ వల్ల ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సట్లెజ్ రివర్, దీని యొక్క ఆరిజినేషన్ పాయింట్ మనకి రాక్షస్థల్ లేక్ టిబెట్లో జరుగుతుందన్నమాట. అండ్ దాని పక్కన మనకి మౌంట్ కైలాష్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ ఇండియా. ఇట్ పాసెస్ త్రూ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ బిఫోర్ జాయినింగ్ ఇండస్ రివర్ ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ మనం మ్యాప్ కనుక ఒకసారి చూస్తే ఈ సట్లెజ్ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ హియర్ ఇన్ టిబెట్. అండ్ ఇక్కడ నుంచి ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్ స్టేట్స్, 2 స్టేట్స్లో ఇది పాస్ అవుతూ అండ్ ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు పాకిస్తాన్లో ఎంటర్ అయిన తర్వాత ఈ సట్లెజ్ అనేది ఇక్కడ నుంచి మనకి ఈ రివర్లో కలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యు సీ హియర్ ఈ బియాస్ రివర్ అండ్ చేనాబ్ రివర్, దాంతోపాటు రావి అండ్ ఝేలాం. ఏంటవి, ఇక్కడ ఝేలాం కానీ చేనాబ్ కానీ రావి కానీ అండ్ బియాస్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ రివర్స్ వేర్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఏ రివర్స్ సట్లెజ్ అండ్ ఇండస్ మాత్రమే దే వేర్ నాట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్ దీస్ రివర్స్ దే విల్ బి జాయినింగ్ ఇన్ ఇండస్ రివర్ ఇన్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఇండస్ రివర్లో జాయిన్ అవుతాయి. ఓకే, సో అంతకంటే ముందు ఏమవుతుందంటే ఈ ఝేలం, చేనాబ్, రావి, సట్లెజ్, బియాస్ ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మొత్తం జాయిన్ అయిపోయి ఆ తర్వాత వెళ్ళి ఇవి ఇండస్ రివర్లోకి కలుస్తాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఇది సట్లెజ్ రివర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఆ తర్వాత దపోరిజో బ్రిడ్జ్ ఓవర్ సుబన్సిరి రివర్ మీద మన గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఏ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్ట్ చేసిందంటే ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, BRO. జనరల్గా మనకి ఈ బార్డర్ రోడ్స్ అన్నీ కూడా ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. సో దిస్ BRO ఆర్గనైజేషన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ బ్రిడ్జ్ ఓవర్ సుబన్సిరి రివర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ జస్ట్ 27 డేస్లోనే ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ సీ దిస్ సుబన్సిరి రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గోల్డ్ రివర్. ఓకే, అండ్ దీని యొక్క ఆరిజినేషన్ ఎక్కడ ఉంటుందంటే టిబెటన్ ప్లేటివ్లో ఉంటుంది. అండ్ ఇట్ ఎంటర్స్ ఇండియా త్రూ మిరీ హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. టిబెట్లో ఆరిజినేట్ అయ్యి ఇండియాలోకి మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది త్రూ దిస్ మిరీ హిల్స్. And if you see this Subansiri river is the biggest or else largest tributary of Brahmaputra. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ సుబన్సిరి ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ.
there is a difference between the largest tributary and the longest tributary. So don't get confused between the largest tributary as well as the longest tributary. So in this case, this Subansiri is the largest tributary of Brahmaputra. The next river to be seen is Gomti river. ఎందుకు ఈ గోమ్తి రివర్ కరెంట్ అఫైర్స్లో ఉందంటే, ఈ ఉత్తరప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ దిస్ గోమ్తి రివర్ యాజ్ నాన్ పెరినియల్ రివర్. ఇంతకుముందు ఇది పెరినియల్ రివర్గా ఉండేది, బట్ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ గోమ్తి రివర్ ఇక్కడ నుంచి ఇట్ ఈస్ నాట్ పెరినియల్ రివర్, ఇట్ ఈస్ నాన్ పెరినియల్ రివర్ అని చెప్పి స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో వీ షుడ్ బి నోయింగ్ వాట్ ఈస్ నాన్ పెరినియల్ రివర్. సో ఇన్ జనరల్లీ ద రివర్స్, those rivers that have no water flow for the whole year, such rivers were called as non-perennial rivers. If you observe, this Godavari, Krishna are some of the examples of non-perennial rivers, and Godavari is one of second longest river after Ganga river in India. So this Ganga river we can see in North India, and Godavari river అనేది మనకి సౌత్ ఇండియాలో కనిపిస్తుంది. అండ్ ఎంటైర్ ఇండియాలో ద లాంగెస్ట్ రివర్ ఈస్ గంగా రివర్, బికాస్ ఇట్ ట్రావెల్స్ మోర్ లెంత్ వెన్ కంపేర్డ్ టు గోదావరి రివర్. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో వీఆర్ టాకింగ్ దట్ వీఆర్ సేయింగ్ దట్ దిస్ గోమ్తి రివర్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, సారీ, దిస్ గోమ్తి రివర్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్, రైట్. సో ఇక్కడ ఈ గోమ్తి రివర్ మనం ఏం చెప్తున్నాం అంటే, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, గంగా రివర్కి వేరే ట్రిబ్యూటరీస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇటువైపు కనుక చూస్తే, ఈ గోమ్తి ఇట్ ఈస్ స్టార్టింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యి, అండ్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ గంగా రివర్. అండ్ దాంతోపాటు దాని పక్కన మనకి రామ్ గంగా అనేది ఒక రివర్ కనిపిస్తుంది, ఘాగ్రా రివర్ కనిపిస్తుంది, గండక్ రివర్, కోషి రివర్, అండ్ ఇటువైపు మనకి మహానంద రివర్ కనిపిస్తుంది. అండ్ కింద కనుక మనం చూస్తే వీఆర్ హ్యావింగ్ దిస్ యమునా రివర్, అండ్ ఈ యమునా రివర్కి మనకి ఈ బానస్, చంబల్, కాళీ, పర్బతి అండ్ సింధ్ రివర్, తర్వాత బెట్వా, కేన్, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్. ఇవన్నీ కలిసి అగైన్ దిస్ యమునా ఈజ్ జాయినింగ్ ఇన్ గంగా రివర్ నియర్ అలహాబాద్. అలహాబాద్ ప్రయాగ్లో మనకి ఇది జాయిన్ అవుతుంది అనమాట. ఎక్కడ? గంగా రివర్ అండ్ యమునా రివర్ అని మొత్తం కూడా దే విల్ బి జాయినింగ్ ఎట్ దిస్ పాయింట్, అలహాబాద్లో జాయిన్ అవుతాయి. అండ్ దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఇస్ న్యూమా గురించి చూడాలి. దిస్ న్యూమా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ప్లేస్ వేర్ ఎయిర్ ఫీల్డ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. And as I told you, Indian government laid the foundation of an airfield in Neuma, a strategically important location in eastern Ladakh. Eastern Ladakh lo we are constructing this strategically important airfield. And if you see, this Neuma is a small village located in the south of Union Territory of Ladakh in India. And ikkada mana elevation ganaka chuste, elevation was the 4180 meters height lo ఉంటుందన్నమాట. సో దేనితో కంపేర్ చేసుకుంటే, బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ ఎట్ అన్ ఎలివేషన్, అంటే మనకి మెయిన్ సీ లెవెల్ నుంచి ఇఫ్ యూ సీ దాదాపు మనకి ఇట్ వాజ్ 4 కిలోమీటర్స్ హైట్లో ఈ జోన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాప్లో కనుక చూస్తే, సో మ్యాప్లో ఇక్కడ మనకి లదాఖ్ రీజియన్ కనిపిస్తుంది. అండ్ ఈ లదాఖ్ రీజియన్లో మనకి ఇక్కడ న్యూమా అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మన డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, స్ట్రాటజిక్ ఎయిర్ ఫీల్డ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ ఎయిర్ ఫీల్డ్ ఇంపార్టెంట్ అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఈ ఎయిర్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. రైట్, దాని తర్వాత వీ షుడ్ బి సీయింగ్ అబౌట్ మొధేరా విలేజ్. ఈ మొధేరా విలేజ్ ఎక్కడ ఉంటుంది? దిస్ మొధేరా విలేజ్ ఈజ్ ఇన్ గుజరాత్. బట్ వై దిస్ మొధేరా విలేజ్ ఈజ్ ఇన్ న్యూస్? ఇఫ్ యూ సీ హియర్, ఇట్ ఈస్ ఇండియాస్ ద ఫస్ట్ విలేజ్ టు బికమ్ నెట్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేటర్. అంటే వీళ్ళు సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని నెట్ రెన్యూవబుల్ ఎనర్జీని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ గ్రిడ్ కనెక్టెడ్ మెగావాట్ హార్స్ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వాళ్ళు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఎంత కావాలో అంత ఉపయోగించుకొని ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దే విల్ బి సెల్లింగ్ ఇట్
త్రూ దిస్ సిస్టమ్, గ్రిడ్ సిస్టమ్ ద్వారా ఈ విలేజ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడికైతే అవసరం ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ మొధెరా టెంపుల్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ సన్ టెంపుల్. ఇక్కడ మనకి సన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యు సీ హియర్, ఈ సన్ టెంపుల్స్ కనుక మనం చూస్తే ఇండియా మొత్తం మీద మనకి ఇంపార్టెంట్ సన్ టెంపుల్స్ ఎక్కడ ఉంటాయంటే, ఒకటి కోనార్క్ సన్ టెంపుల్ అనేది మనకి ఒడిశాలో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దిస్ మొధెరా సన్ టెంపుల్ ఈజ్ ఇన్ గుజరాత్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సన్ టెంపుల్ ఆఫ్ ఇండియా. అండ్ ద థర్డ్ సన్ టెంపుల్ వీ విల్ బి ఫైండింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ మార్తాండ్ సన్ టెంపుల్. అండ్ మనకి ఇంకో టెంపుల్ కూడా ఉంది, అదేంటంటే మనకి ముల్తాన్ సన్ టెంపుల్. అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ముల్తాన్ సన్ టెంపుల్ మనకి పార్టిషన్ తర్వాత అది పాకిస్తాన్లో ఉండటం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ కనుక చూస్తే ఇట్ వాజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. దాన్ని మొత్తం కూడా దే డెస్ట్రాయిడ్ దిస్ ముల్తాన్ సన్ టెంపుల్. సో ఇంపార్టెంట్ సన్ టెంపుల్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సినవి? కోనార్క్ సన్ టెంపుల్, మొధెరా సన్ టెంపుల్, అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మార్తాండ్ సన్ టెంపుల్. అండ్ దాంతోపాటు ఈ ముల్తాన్ సన్ టెంపుల్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టు బి సీన్ ఈజ్ కోనార్క్ సన్ టెంపుల్. అండ్ ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ మోడల్ టౌన్ ఇన్ ఒడిశా టు షిఫ్ట్ ఫ్రమ్ గ్రిడ్ డిపెండెన్స్ టు గ్రీన్ ఎనర్జీ. అంటే ఏంటి? గ్రిడ్ డిపెండెన్స్ నుంచి గ్రీన్ ఎనర్జీకి ఇది కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ సన్ టెంపుల్ ఉన్న ఈ కోనార్క్ ఏదైతే ఉందో ఇది మనకి న్యూస్లో రావటం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ సన్ టెంపుల్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీని ఉపయోగించి మాత్రమే రన్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ద సన్ టెంపుల్ బిల్ట్ ఇన్ 13th century వాస్ కన్సీవ్డ్ యాజ్ ఏ gigantic chariot of sun with 12 pairs of exquisitely ornamented wheels pulled by 7 pairs of horses at Konark on the coastline of Odisha. సో ఇది మనం హిస్టరీలో చదువుతాం, ఎందుకు ఈ సన్ టెంపుల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఆ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనం హిస్టరీ చదివేటప్పుడు మనం చదువుతాం. ఇక్కడ జస్ట్ రీక్యాప్ కోసం ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ పర్టికులర్లీ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ గురించి కొద్దిగా మ్యాప్ తీసుకొని తెలంగాణలో ఇంపార్టెంట్గా ఏ ఏ ప్లేసెస్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఏ జోన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఏ ఏ డిస్ట్రిక్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెషన్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెషన్లో పెట్టండి, సో దట్ ఐ విల్ బీ క్లియరింగ్ దోస్ డౌట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్. Okay, so thank you for watching this video.